నీ ఎడ్యుకేషన్ పరంగా 10 సంవత్సరాలు రెడీమేడ్ పరిపాలన వచ్చింది, ఐటీ మినిస్టర్ చేసినావు, మున్సిపల్ శాఖ చేసినావు, అయిపోయింది. నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఆడ ఆలోచన చేస్తున్నావు, నిలబడి ఇలా చూస్తున్నావు, మొత్తం పెద్ద ప్రజానాయకుడు చూసినట్టుగా. ఆ మేడారంలో ఏం చేయగలుగుతున్నావు? అందరు నీ ముఖం చూస్తున్నావు, నువ్వు దాని ముఖం చూస్తున్నావు. ఏంది మీద ఒకటి కోతి ఏదో కొబ్బరి చిప్పి ఎత్తుకపోయినట్టుగా దాని ముఖం చూస్తున్నారు తప్ప మీరు ఏం చేసింది లేదు. ఆడ అర్థమైతే లేదు, ఆడ కనిపిస్తలేదా? మీ ముఖాలు మొత్తం ఎవరు అందరు చూస్తున్నాడు, నువ్వేమో పైకి చూస్తున్నావు. నీ భావనేమో మొత్తము ఒక తీరుగా మాట్లాడుతున్నాడు, ఎట్లా విమర్శలు చేసేటట్టుగా. తర్వాత ఈ విషయంలో మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సాకుగా చూపించి కాళేశ్వరాన్ని విధ్వంసం చేసే కుట్రపాలతోని విధ్వంసం ఏంది, ఉన్న విధానం చూపిస్తున్నారు. మీరు చేసిన పరిపాలన ప్రజలకు చూపించారు, తప్పేముందడా? మీకంటే మొదలు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు మీరు వెళ్ళారు. వాళ్ళు చేసింది అధికారంలో ఉన్నారు కాబట్టి చేయెత్తి చూపిస్తున్నారు. మీరు కాలయాపన చేయడానికి వెళ్ళినారు. తర్వాత ఈ విషయంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని, అవును మీరు చేయలేదా? టీడీపీని ఆయన చేయొచ్చు, చేయకపోవచ్చు. మాటలు అనగానే అయిపోతుందా? మీరు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చిర్రా? మీరు ఇచ్చిన మేనిఫెస్టో నిలబెట్టిరా? మీరు ఇచ్చిన మొత్తం 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా జనాలకు? దళితుని సీఎం చేసిర్రా మీరు? లేకపోతే మీరు ఏం చేసిరని చెప్పండి. కొంచెమన్నా ఆలోచన పరంగా ఉండాలి. 3 ఎకరాలు ఇస్తాను మీరే అంటారు, దళితుని సీఎం చేస్తా అంటాడు, తెలంగాణ కాపుల కుక్క అంటారు, నోటిఫికేషన్లు ఇస్తాడు. ఏ ఒక్కరిని పట్టించుకోకుండా, ఏ ఒక్కరిని ఆలోచన చేయకుండా, ఏ ఒక్కరిని ఇక్కడ ఎవరి దగ్గర ఏమి జరిగినా ఇదే కరెక్ట్గా 49 మంది చేస్తే ఒక్కరోజుగా ఎవరిని పరామర్శించలే. కానీ ఇంత నిజాం సర్కార్ లేక నిజాం పరిపాలన చేసిన ఘనత మీకే చెందింది, కుటుంబ పరిపాలనకు. కాబట్టి ఈ విషయంలో రేపు మీరు అనుకుంటున్నట్టుగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయంతో మీకు ఏం గతి పడుతుంది మీకే చూడాలి మీరు. తర్వాత గతంలో రేవంత్ బాంబులు పెట్టి ప్రగతి భవన్ పడగొడతానన్న మాటలు అంత సులభంగా మీరు రెచ్చగొడుతున్నారు, ఆయన మాటలు అంటున్నారు. దానికి అర్థం ఏమని ఉండదు, ఆ బోతారికోవాలంటే సరి సమానం. తర్వాత కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్టపన్నాగాన్ని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్దకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మీరు పిలిస్తే అధికార పార్టీ వస్తుందా? మీరు చేసిన అవినీతి చూడడానికి ఏమైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇప్పటికే మీరు వెళ్ళిన దగ్గర మొన్న బహిరంగ సభ పెడితే ఒక హోంగార్డ్ను చంపారు, నిన్న పోతే ఒక బస్సు టైర్ పగిలింది. అంటే మీకు దేవుడిగానే సహకరిస్తలేడు. ఆలోచన చేయండి మీరు ఒకసారి. తర్వాత శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలతో కూడిన 200 మంది బృందం, 200 కాదు అది 2000 మంది దాకా పోయినరు. ఉన్న పెద్ద లీడర్లు, చిన్న లీడర్లు అంతా, ప్రతిపక్షం అంతా పోయినరు. పోయి ఆడ చూసింది ఏంటంటే ఉన్న పిల్లర్లు కుంగిపోయిందని, క్రాకులను, పర్రెలను అన్నీ చూసి వచ్చిరు తప్ప ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఏం రైట్ లేదు, ఏం పవర్ లేదు. ఈ పవర్ లేని తనాన్ని ఏంటంటే కుక్కలు చింపిన ఇస్తారాక ఎలా అయిపోయింది, దాన్ని చూడడానికి వెళ్ళిన ఘనత వీళ్ళది. కాబట్టి ఈ విషయంలో అధికార పార్టీకి మీరు తప్పు చేసి నన్ను క్షమించి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మంచి చేయమని కోరండి, క్షమాపణ అడుగుండి తప్ప మీరు చేసింది ఏమీ లేదు, ఏమి ఒరిగింది లేదు. అది